హల్లెలూయా. రాధా లేదు కదా, తన సాక్ష్యం తర్వాత వచ్చింది. సాయిత్య చెవు ఇన్ఫెక్షన్ మరియు గ్యాస్ట్రిక్ నుంచి అందరికీ వందనాలండి. నా పేరు సాహిత్య. ముందుగా ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి వందనాలు, అలాగే సిస్టర్ గారికి నా వందనాలు. నేను ఈ ప్రేయర్ డెలివరెన్స్ పెట్టిన కాడి నుంచి అనుకున్నాను, నన్ను దేవుడు ఎప్పుడు సాక్షిగా నిలబెట్టుకుంటారు అని చాలా ఆలోచించేదాన్ని. దేవుడు ఈ రోజు వీటి అవకాశం ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ముందుగా నాకు చెవి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిందండి. చెవి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి నా ఇంటర్మీడియట్ లో స్టార్ట్ అయింది. నేను ఇప్పుడు ఎంఎస్సికి వచ్చాను. ఇంటర్మీడియట్ లో జాయిగా ఇంకా చెవిలో బురద పుట్టేయడం స్టార్ట్ అయింది. అది నేను నిర్లక్ష్యంగానే మామూలుగా నార్మల్ గా వస్తుందేమో అనుకుని ఏడుంటే దాంతో తిప్పేసుకుని మామూలుగా ఉండేదాన్ని. ఇయర్ బడ్స్ అయితే రోజుకి 2-3 అలా, ఇంకా స్టార్టింగ్ లో అయితే మామూలుగానే వాడేదాన్ని. ఇంకా అలా కంటిన్యూగా ఇంకా డిగ్రీలో అలా తిప్పుకుంటా ఉంటే మా ఫ్రెండ్స్ అనేవారు, ఎందుకు రోజు అలా తిప్పేసుకుంటున్నావు, డాక్టర్ ని కన్సల్ట్ చేయొచ్చు కదా అని చెప్పేవారు. అయినా నేను పట్టించుకునేదాన్ని కాదు. ఒక్కరోజు బాగా ఏదంటే తిప్పేసుకోవడం వల్ల ఒకసారి మా మామయ్య చూశారు. మా మామయ్య అన్నాడు, నువ్వు అలా తిప్పేసుకున్నావు ఎందుకు, నేను ఈఎన్టీ దగ్గరికి వెళ్ళి అక్కడ అప్లికేషన్ పెట్టి అదానికి చెప్తాను, రాయించేస్తాను, అపాయింట్మెంట్ తీసుకుంటాను అని అన్నారు. ఇంకా నేను నార్మల్ గా అనుకున్నాను కానీ నిజంగా వెళ్ళి తీయించేసుకున్నారు అనమాట డాక్టర్ దగ్గర. ఆ రోజు డాక్టర్ ని కన్సల్ట్ చేస్తే డాక్టర్ అన్నారు, నువ్వు తిప్పడం ఆపేయమ్మా, ఆ తర్వాత దాంట్లో ఫంగస్ పట్టేసింది కదా, తిప్పడం ఆపే తగ్గిపోయిద్ది అని చిన్న అరుకు రాసి పంపించారండి. అంతే అరుకు వేసుకున్న ఆ నెక్స్ట్ వచ్చేసి ఇంటికి అరుకు వేసుకున్నట్టే మంట చెవులో అసలుకి ఎంతలో వచ్చిందంటే ఇంకా వెంటనే ఆ రోజుతోనే ఇంకా పక్కన పెట్టేశానండి. ఆ తర్వాత మళ్ళీ ఇంకా నా డైలీ డ్యూటీ స్టార్ట్ చేయాలి. ఇంకా రోజు తిప్పడమే, ఇంకా అలాగే ఇంకా కంటిన్యూగా తిప్పడమే ఇంకా ఒక రోజు ఎంఎస్సికి వచ్చాక దాన్ని సిస్టర్ గారికి ఒకసారి చూశారు. ఇంకా అలా తిప్పుతూనే ఉంటున్నానని ఇంకా అదేంటి పెన్ క్యాప్ తీసుకుని ఈనుపులు అంటే ఈనుపుల్ని, అలాగే నా పేపర్ బాగా అలవాటు, చేతిలో పేపర్ ఉండే దాన్ని చుట్టుకుని బాగా అసలు టైం ఉండదు కదా దానికి, క్లాస్ రూమ్ లో ఉన్నా సరే వాడేసేదాన్ని. ఇంకా అలాగే ఇంకా తిప్పుతూ ఉంటే ఒక సిస్టర్ గారు చూసి చెవిని చూశారు. చెవిని చూడగానే దాంట్లో ఫంగై బాగా పట్టేసి మొత్తం బ్లాక్ అయిపోయింది అని చెప్పారు. అయినా అలాగే వదిలేసానండి. తర్వాత ఇంకా ఒక రోజు సిస్టర్ గారు ఫోన్ చేసి, ఇలాగ నువ్వు తిప్పుతూ ఉన్నావు కదా, తిప్పడం ఆపే, ఇంకా నువ్వు ఎట్లెట్టు కట్ట ఆటికి తిప్పకు, ఇంకా పెన్ క్యాప్స్ తో కానీ పేపర్ లో కానీ ఆటితో తిప్పకు, ఇంకా మాని అని చెప్పారు. ఇంకా సర్లే అని అలా ఆపేసానండి. కొన్ని రోజులు ఆపేసాను. తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ వెళ్ళడం వల్ల మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ దురద పుట్టడం బాగా విపరీతంగా దురద వచ్చేస్తుంది, అసలు తట్టుకోలేను నేను. ఇంకా నా చేతిలో ఏదంటే అది తిప్పేయాలి అంతే. ఆ తర్వాత కొంచెంసేపు బాగానే ఉంటది, మళ్ళీ స్టార్ట్ అయిపోద్ది దురద. అలా ఉండేదండి. ఇంకా ఆపేమన్నారు కదా అని మామూలు పెన్ క్యాప్స్ తో పేపర్లతో వీటితో ఆపేసాను. తర్వాత స్టార్ట్ చేసింది ఏంటంటే నా పిల్లని పెట్టి ఇంకా తిప్పుతానే ఉండేదాన్ని. మళ్ళీ తర్వాత నాకు తెలియదు, సిస్టర్ గారు ఫోన్ చేసి నువ్వు తిప్పడం ఆపరేషన్ ఇస్తాను అన్నాను. తర్వాత అడిగారన్నమాట, నువ్వు చేత్తో తిప్పుతున్నావు కదా అని అన్నారు. నిజంగా నా ఇంకా సౌండ్ లేదండి, చేత్తో స్టార్ట్ చేశాను. దేవుడు సిస్టర్ గారికి బయలుపరిచినట్టు నాకు తెలియదు. తర్వాత చెప్పారు, ఇలా నువ్వు చేత్తో తిప్పుతావంట అని అన్నాడు. అవును సిస్టర్, నేను చేత్తో తిప్పడం స్టార్ట్ చేశాను, మీరు ఆటలతో ఆపేమన్నారు కదా నాకున్నది అదే అని దాంతో స్టార్ట్ చేశాను అని చెప్పాను. వెంటనే ఇంకా నువ్వు నా దగ్గరికి రా, నీకు అది ఎలా క్లీన్ చేయాలని చేస్తానని చెప్పాను. వెంటనే అరుకు వేసిన వెంటనే ఇంకా నాకు దురద మొత్తం కొన్ని రోజులకి తగ్గిపోయిందండి. మొత్తం అసలుకే దురద అసలు తగ్గేది కాదండి, చాలా దురద అసలుకి. ఆ దురద అంతా ఇన్ఫెక్షన్ అంతా. ఇప్పుడు నేను ఏ పేపర్ కాదు కదా, ఏ మెట్టు కూడా తిప్పకుండా దేవుడు అంతా నన్ను స్వస్థపరిచినందుకు దేవునికి మహిమ కలుగును. అలాగే నా గ్యాస్ట్రిక్ అండి,
ప్రేయర్ వాటర్ అండి అది. తర్వాత గ్యాస్ట్రిక్ అండి. మొన్న నేను ఎంఎస్సి బయోకెమిస్ట్రీ చదువుతున్నానండి. అయితే మొన్ననే మా ఫిబ్రవరి నెలలో సెమిస్టర్ స్టార్ట్ అయిందండి. ఆ రోజు ఒక్క రోజు హాఫ్ డే మాత్రమే ఫుడ్ మానేశానండి ఎగ్జామ్ అని. గబగబా చదువుకుని గబగబా వెళ్ళిపోతున్నాను అంతే. అయితే ఆ రోజు ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ కి విపరీతమైన గ్యాస్ట్రిక్, అసలుకి ఎలా స్టార్ట్ అయిందంటే గుండెల్లో మాట పైకి వచ్చేసేదండి. ఇంకా నేను పెయిన్కి వచ్చినా సరే ఇంకా తట్టుకోలేనంత నొప్పి వచ్చేసేది. ఇంకా 2 days అలాగే వస్తూ ఉండేది. అప్పుడు సిస్టర్ గారికి ఫోన్ చేసి డైలీ ఇంకా పెయిన్ వచ్చినప్పుడల్లా ఇంకా సిస్టర్ గారికి చేసి ప్రేయర్ చేయించుకునేదానండి. ఇంకా ఎగ్జామ్స్ కదా రావడానికి లేదు, ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు ఆ పరిస్థితిలో నాకు. ఇంకా ప్రేయర్ చేసుకుంటూ నేను సిస్టర్ గారికి ఫోన్ చేసి ఇలాగా పెయిన్ వచ్చేస్తుంది సిస్టర్, ఎగ్జామ్స్ సిస్టర్, నాకు పక్క నుంచి టెన్షన్ వచ్చేస్తుంది, సెమిస్టర్ కదా ఇంకా రావడానికి కావాలి సిస్టర్, మీరు చెప్పండి ఎలా అంటే. అప్పుడు ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయిన నెక్స్ట్ డే వెంటనే సిస్టర్ గారు వచ్చేయమన్నారండి. ఇంకా వెంటనే ఎగ్జామ్స్ టైంలో కూడా అంత పెయిన్ వచ్చినా సరే మా ఫ్రెండ్స్ అనేవారు, ఎందుకలా చదివేస్తున్నావు, పొడుకు కనిపి నొప్పి తగ్గుతుంది కదా అని. ఒక పక్కన ఎగ్జామ్ టెన్షన్, ఈ పెయిన్ ఏమో తగ్గేది కాదండి. ఇంకా సిస్టర్ గారికి ఇంకా ఏ టైం పడితే ఆ టైంలో ఫోన్ చేసి ఇంకా వెంటనే ప్రేయర్ చేయండి సిస్టర్ నొప్పి వస్తుంది అంటే సిస్టర్ గారు కూడా ఏ సమయంలో అయినా ఎత్తి ప్రేయర్ చేశారండి. వెంటనే దేవుడు అలాగ తర్వాత వెంటనే నెక్స్ట్ డే రమ్మనగానే ఎగ్జామ్స్ అయినా కంప్లీట్ అయిపోయిన వెంటనే వచ్చానండి. సిస్టర్ గారు ఒక ప్రేయర్ చేసి ప్రేయర్ వాటర్ ఇచ్చానండి. అసలుకే నా కడుపు ఉబ్బిపోయినట్టు అయిపోయిందండి. ఇంకా అసలుకి ఏం తిన్నా అసలుకి ఎక్కేది కాదు, ఇంత కొంచెం తిన్నా సరే ఎక్కువైపోయేది, అంతలా ఉండేది. వెంటనే సిస్టర్ గారు ఇంకా నీరసం వచ్చేసింది. ఎగ్జామ్స్ అవి కంప్లీట్ చేసుకుని ఇది ఇగో పక్క నుంచి టెన్షన్, ఇదో నొప్పి, ఇంకేం చేయాలో అర్థం కాలేదు. ఇంకా ఒక పక్కన నీరసంగా ఉంది. ఆ నెక్స్ట్ వచ్చిన సిస్టర్ గారు ప్రేయర్ వాటర్ ఇవ్వగానే ఆ కొన్ని నిమిషాలకి నాకు కడుపు అంతా ఉబ్బరంగా ఉండేది మొత్తం క్లియర్ అయిపోయిందండి. ఆ తర్వాత ఇంకా ప్రేయర్ వాటర్ అలా ఇచ్చి అవి తాగాక మొత్తం క్లియర్ అయిపోయిందండి. మరి స్వస్థత పూర్తిగా అసలుకే ఇంకా ఆ నొప్పి రాకుండా దేవుడు చాలా స్వస్థపరిచాడండి. కేవలం దేవుని కృప నా పట్ల ఉంచినందుకు దేవునికి, అలాగే సిస్టర్ గారు నా గురించి ప్రేయర్ చేసినందుకు స్తోత్రం కలుగుతుంది. గత 6 సంవత్సరాలమ్మా 6 సంవత్సరాల నుంచి ఏకదాటిగా చెవి తిప్పడం వల్ల చెవి చుట్టూ ఉన్న లేయరు బ్లాక్ గా థిక్ గా అయిపోయింది. ఆ టైంలో బ్లడ్ సర్క్యులేషన్ చెవిలో ఆగిపోయింది, బ్లాక్ గా అయిపోయింది, స్పర్శ కూడా కోల్పోయింది, ఇన్ఫెక్షన్ పూర్తి ఎక్కువ ఫామ్ అయిపోయింది అనమాట. ఆ టైంలో ఇంకెక్కువ ఆ సివియారిటీ దాటితే అది తగ్గడం చాలా కష్టం. కానీ వెంటనే రమ్మని ప్రేయర్ చేసాము. దేవుడు 1 day ఇంక మరలా తను అక్కడ చేయిపెట్టలేదు. ఇప్పటికి నెల అవుద్ది మళ్ళా కూడా అక్కడ చేయిపెట్టకుండా ఆ చెవి స్వస్థత సంపూర్ణంగా దేవుడు అనుగ్రహించాడు. ఆ ఇన్ఫెక్షన్ అంతా 6 సంవత్సరాల నుంచి బాధపడుతున్న చెవి ఇన్ఫెక్షన్, అలాగే ఎగ్జామినేషన్ భయంకరమైన గ్యాస్ట్రిక్, ఏ మెడిసిన్ ఉపయోగించుకుంటగా సంపూర్ణంగా దేవుడు స్వస్థత అనుగ్రహించాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. తర్వాత నెక్స్ట్ చిట్టి తన పేరు నడదవాళ్ళు. అయితే మన సాక్షి వాళ్ళ ఫ్రెండ్ అనమాట. తన గత కొన్ని రోజులుగా కడుపులో విపరీతమైన కడుపు నొప్పి ఉండేది. అది స్టమక్ ఆయా చోట్ల అలా మారుతూ వస్తుంది అనమాట. అలా కొన్ని రోజుల నుంచి తను భయంకరంగా ఆ స్టమక్ పెయిన్ నుంచి చాలా ఇబ్బంది పడుతుంది. చాలా టాబ్లెట్స్ వేసుకుంది. తను కోవిడ్ టైంలో కూడా చాలా యాంటీబయాటిక్స్ వాడింది. దాని వల్ల స్టమక్ లో ఇన్ఫెక్షన్ వచ్చింది, చాలా సఫర్ అయింది. తను నొప్పి వచ్చేస్తూ ఉన్న టైంలో ఫోన్ చేశారు కాలేజ్ నుంచి ప్రేయర్ చేయమని. వెంటనే తీసుకురండి అని చెప్పాను. మార్నింగ్ వచ్చారు, మధ్యాహ్నం ప్రేయర్ చేశాము. దేవుడు వెంటనే తనని స్వస్థపరిచాడు. హల్లెలూయా. వెంటనే దేవుడు స్వస్థపరిచాడు. వెంటనే తన స్టమక్ పెయిన్ అంతటినీ దేవుడు తగ్గించాడు.
అది చాలా సమస్య అయినప్పటికీ దేవుడు సురక్షితంగా దేవుడు తనని తగ్గించాడు. చిన్నపిల్ల కాబట్టి నేను ఇంకేం టెస్ట్లు చేయించుకోమని చెప్పాడు. ఈ నొప్పి ఎప్పటి నుంచి వస్తుందమ్మా? ఒక 7 months నుంచి, 6 నెలల నుంచి కడుపులో, 7 నెలల నుంచి కడుపులో వస్తున్న నొప్పి. అది ఒక చోట కూడా కాదు, పైన కింద చుట్టూ భయంకరంగా నొప్పి అనమాట. ఆ నొప్పి తట్టుకోలేక పాపం చాలా ఇబ్బంది పడేది. దేవుడు ఇప్పుడు తినని ఏదైనా మెడిసిన్ ఏది వాడలేదు, తన యాక్షన్ పడుతుంది. తనైతే ఏది వాడలేదు, ఓన్లీ దేవుడు తినని స్పష్టపరిచాడు. తినను బట్టి దేవునికి మహిమ కలుగునగాక. కూర్చోను. నెక్స్ట్ సుజాత గారు, సౌజన్య గారు చెప్తారు. మనకి ఈ ఎనమదల ప్రేయర్కి వెళ్ళాము. ప్రేయర్కి వెళ్ళినప్పుడు ప్రేయర్కి వెళ్ళినప్పుడు ఆ ప్రేయర్ లిస్ట్ లో ఆ ఊర్లో ఎవరికి సమస్య ఉందంటే సమస్య లిస్ట్ అవుట్ చేశారు. అందులో అందరి సమస్యల కోసం రాశారు. మనం ఎక్కడికైనా ప్రేయర్కి వెళ్ళినప్పుడు ప్రేయర్ వాంటింగ్ అన్ని తీసుకుంటాము. అందులో ఏమైనా పెద్ద సమస్యలు, దీర్ఘకాల సమస్యలు ఏమైనా ఉంటే ముందు తీసుకుంటాం. ఆ తర్వాత చిన్న చిన్నవి చూస్తాం. అందులో తన కిడ్నీ ఇన్ఫెక్షన్ నుండి బాధపడుతుందని రాసిందనమాట. రాస్తే చూసి వెంటనే ఆ ఊరని కూడా తెలీదు, ఊరి పేరు రాయలేదు. ఫోన్ చేసాము. ఫోన్ చేస్తే సమస్య చెప్పింది. తన కిడ్నీ ఇన్ఫెక్షన్ నుంచి 3 సంవత్సరాల నుంచి బాధపడుతుంది. చాలా హాస్పిటల్ తిరిగింది, చాలా మెడిసిన్స్ వాడింది. దాంతో పాటు కంటిన్యూగా ఇంకో కొన్ని బలహీనతలు ఉన్నాయి. వారు చెప్పిన తర్వాత నేను కోరుతున్నాను. దేవునికి వందనాలండి. కృపా సిస్టర్ గారికి వందనాలు. ఇక్కడ ఉన్న మీ అందరికీ వందనాలండి. నా పేరు సౌజన్య అండి, మాది అనమదల. నాకైతే కోవిడ్ వచ్చిందండి 2021లో. వచ్చిన తర్వాత బ్లడ్ లో ఇన్ఫెక్షన్, ఇది కిడ్నీ ఇన్ఫెక్షన్ కూడా వస్తుందండి. చాలా హాస్పిటల్ తిరిగాను, చాలా మందులు వాడానండి. నొప్పి వచ్చినప్పుడల్లా హాస్పిటల్కి వెళ్తే యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్స్ ఇచ్చేసేవారు. అది తగ్గిపోయేదండి. మళ్ళీ తర్వాత మళ్ళీ మామూలుగా వచ్చేసేదండి. అలాగే ఇంకా ఒక 2 సంవత్సరాలు అలా మందులు వాడుతానే ఉన్నాను, కానీ అసలు ఏం ప్రయోజనం లేదండి. ఇంకా చాలా విపరీతమైన నొప్పి వస్తూ ఉండేదండి. ఇంకా ఆ మాత్రలు వేసుకునేదాన్ని, ఆ నిమిషానికి తగ్గినట్టు ఉండేదాన్ని, మళ్ళీ వచ్చేస్తూ ఉండేదండి. అది మా ఎనమదల గ్రామంలో ఒక రోజు సిస్టర్ గారు వచ్చారండి. వచ్చినప్పుడు ఎవరికైనా సమస్య ఉంటే రాసివ్వండి అన్నప్పుడు నేను రాసిచ్చానండి. రాసిస్తే మామూలుగా ప్రార్థన చేస్తారులే, మన దగ్గరకు వచ్చి చేస్తారంటే మామూలుగా చేస్తారని నేను అనుకున్నానండి మనసులోని. కానీ ఒక 10 రోజుల తర్వాత సిస్టర్ గారు ఫోన్ చేశారండి. మేము కిడ్నీ సమస్యలు రాసావు కదమ్మా, మేము ఊరేంటని అడిగారు. అనవదాలని చెప్పినప్పుడు అయితే మేము వస్తామన్నారు, కానీ వస్తామని చెప్పారండి ఆ నైట్. ఇంక మళ్ళీ ఉదయం ఫోన్ చేసి మేము ఇప్పుడు వచ్చేస్తున్నామమ్మా 3 గంటలకని చెప్పి వచ్చారండి. వచ్చిన తర్వాత నా రిపోర్ట్లు అన్ని చూశారు. మీకు ఎలా ఉందమ్మా, కిడ్నీ వాసిపోయింది, అది పెద్దది అయిపోయింది, ఇన్ఫెక్షన్ కూడా బాగా ఎక్కువగా ఉంది అని చెప్పారండి. చెప్పినప్పుడు నేను ప్రార్థన చేస్తాను, నేను ఇచ్చిన క్రమాన్ని మీరు పాటించి ప్రార్థన చేసుకోమని చెప్పారండి. అదైతే అప్పటి వరకు మందులు వాడేవి కదా, ఇప్పటి వరకు మందులు వాడేవి కదా, మందుల వల్ల నీకు ఏ ప్రయోజనం లేదు కాబట్టి ఇంకా మందులు పక్కన పెట్టేయమ్మని చెప్పారండి. ఆ మందులు పక్కన పెట్టేసి సిస్టర్ గారు చెప్పినట్టుగా ప్రార్థన చేసుకుంటూ ఆయిల్ రాసుకుంటూ వాక్యం చదువుకుంటూ సిస్టర్ గారు చిన్న క్రమం చదువుకుంటూ నేను ప్రార్థనలో ఉన్నానండి. అలాగా ఇంకా తర్వాత ఒక 10 రోజులు కూడా కాదండి, ఇంకా ముందే తగ్గిపోయిందండి. నొప్పి అయితే శుభ్రంగా తగ్గిపోయిందండి. ఇప్పటికి ఇంకా నొప్పి అస్సలు రాలేదండి నాకు. అది తగ్గిందన్నప్పటికీ నాకు తలపోటు, కడుపులో ఏదో ఇంకా కడుపు ఉబ్బరంగా ఉండి, ఇంకా తిన్నగా అరక్కపోవడం, తేనుపులు వచ్చేయడం, ఇంకా చాలా బాధగా ఉందండి. నాకైతే తగ్గిపోయింది, కానీ నేనైతే తగ్గిపోయిందని ఇంకా సిస్టర్ గారిని మర్చిపోయానండి. మామూలుగా ఇంకా తగ్గిపోయింది కదా అనుకుని ఇంకా అనుకున్నానండి. ఇంకా ప్రార్థన గట్ట చేయించుకోలేదండి. మళ్ళీ తర్వాత రోజు సిస్టర్ గారు ఒక ఆదివారం అక్కడికి వచ్చారండి. వచ్చినప్పుడు నేను అనుకున్నాను, ఈ రోజు కడుపు నొప్పి గట్ట తగ్గలేదు, ఇంకా రేపు హాస్పిటల్కి వెళ్ళిపోయి తలపోటు గట్ట తగ్గలేదు కదా, ఎంఆర్ఐ స్కానింగ్ ఏం చేసుకోవచ్చు, ఇంకా ఎందుకు వచ్చింది బాగా పళ్ళపోతున్నానని ఇంకా అనుకున్నానండి. ఆ రాత్రి అనుకున్నానండి. మళ్ళీ ఏమనుకుంటున్నానండి,
నేను 1 రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా నాకు ఈ బలహీన తగ్గిపోవాలనుకుంటున్నాను, హాస్పిటల్కి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. అలా అనుకున్న తర్వాత సిస్టర్ గారు అక్కడికి వచ్చారండి. లాస్ట్ లో నాకు బాగాలేదని చెప్పి ప్రార్థన చేశారమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా తగ్గదు, ప్రార్థన చేసుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ప్రయోజనం ఉండదని చెప్పారండి ఆ నైట్. ఇంకా మాట నన్ను పట్టుకున్నాను. ఇంకా రాత్రి నేను దేవుడిని అడిగాను, ఏం చేయమంటావు ప్రభు, హాస్పిటల్కి వెళ్ళమంటావా ఏంటి, మా పాస్టర్ గారి చేతి ప్రార్థన చేయించుకున్నా, సిస్టర్ గారి చేతి ప్రార్థన చేయించుకుని ఏంటి నా పరిస్థితి ఏంటి అని అడిగినప్పుడు సిస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకున్నాను దేవుడు అని చెప్పారండి. ఆ తర్వాత మళ్ళీ సిస్టర్ గారికి ఫోన్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ క్రమాన్ని స్టార్ట్ చేశారండి. ఇప్పుడు నాకైతే చాలా బాగుందండి. తలపోటు అయితే తగ్గిపోయిందండి. కడుపులో కొద్దిగా బలహీనత ఉందంటే కానీ అది కూడా తగ్గిపోద్దండి. నేను తలపోటు అయితే 15 సంవత్సరాల నుంచి బాధపడుతున్నానండి. తలపోటు, తల తిరగడం, వికారం వచ్చేసి వాంతి వచ్చేసినట్టు ఉండడం, ఇంకా చాలా బాధ అండి. ఇంకా ఆ బాధతో నేను చచ్చిపోతానేమో నాకు భయం పడేసుకున్నాను. ఇంక నేను చనిపోతాను, నా జీవితం అయిపోయింది ఇంకా అనుకున్నానండి. చాలా మందులకి కొన్ని లక్షల రూపాయలు, నేను 2 లక్షల వరకు ఖర్చు పెట్టి ఉంటానండి ఆల్రెడీ. ఆ విషయం ఎవరికి తెలుసా, తెలియదని నాకే తెలుసు. మాది ఫ్యాన్సీ షాప్ అండి. ఫ్యాన్సీ షాప్ లో వచ్చిన డబ్బులు, ఈ స్టూడియోలో వచ్చిన డబ్బులన్నీ నా కష్టార్జితం అంతా నేను ఈ మందులకే ఖర్చు పెట్టేస్తానండి. అయినా సిస్టర్ గారి ద్వారా నాకు నిజంగా దేవుడు చాలా గొప్ప స్వస్థత ఇచ్చాడండి. ఇలా ఉంటానని నేను అసలు అనుకోలేదని. ముఖ్యంగా సిస్టర్ గారు ఇంత బాధపడుతున్నప్పుడు ఇంటికి రమ్మ సార్ అన్నారండి. మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు ముందుగా భయాన్ని విడిచిపెట్టారమ్మా, భయాన్ని తీసే, నీలో ఉన్న భయాన్ని తీసే అన్నారండి. ఇంకా భయాన్ని ఆ రోజు నుంచి తీసేనండి. ప్రభు ఏం జరిగినా నేను చెప్తాను, చనిపోతే నీ రాజ్యాన్ని జ్ఞాపకం చేసుకో, బ్రతికుంటే నీ సాక్ష్యం చెప్పుకుంటాను, ఎక్కడికి వెళ్ళి నీ సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి. ఆ భయం కూడా నాలో పోయిందండి. ఇప్పుడు నాకు చాలా బాగుందండి. సిస్టర్ గారు నా కోసం ప్రార్థన చేసి చెల్లించుకోవాలి, చిన్న సాక్ష్యం చెల్లించాను. దేవునికి స్తోత్రం కలిగిన 12 సంవత్సరాల నుంచి ఉన్న తలపోటు దేవుడు సంపూర్ణంగా స్వస్థపరిచాడు. హల్లెలూయా. 3 సంవత్సరాల నుంచి ఉన్న కిడ్నీలో ఉన్న భయంకరమైన ఇన్ఫెక్షన్ తో పెయిన్ వచ్చేస్తూ ఉండేది. ఒక్క మెడిసిన్ వాడకుండా సంపూర్ణంగా దేవుడు స్వస్థపరిచాడు. దేవుడు ఇంకా స్వస్థపరచాలి. కొన్ని చీకటి వల్ల కూడా కొన్ని సంక్రమిస్తూ ఉంటాయి. అలాంటిదప్పుడు విడుదల కాస్త ఆలస్యం అవుద్ది, కంగారు పడకూడదు. కానీ సంపూర్ణంగా దేవుడు స్వస్థపరుస్తాడు. ఇంకా బిడ్డ అన్ని చోట్ల దేవుడు సాక్షిగా వాడబడును గాక. ఆమె మంచిది. ఈ సాక్ష్యం ద్వారా దేవునికి మహిమ కలుగును గాక. ఆమె తర్వాత రాణి గారు మొన్న సాక్ష్యం చెప్పారు కానీ రిపోర్ట్స్ చేయించుకోలేదు. ఇప్పుడు వారు వివరంగా వారి సాక్ష్యాన్ని పంచుకుంటారు. గతంలో కిడ్నీ కొంచెం పెయిన్ వచ్చేది, థైరాయిడ్ వల్ల చేతులు కాళ్ళు కొంచెం వాపు వచ్చేవి, ఆయాసం కూడా ఉండేది. అయితే ఈ పరిస్థితుల్లో చాలా బాధపడుతూ ఉండేవారు. బాధపడుతున్నప్పుడు ఫస్ట్ మన సర్కిల్ నుంచి స్టార్ట్ చేయాలి అని చెప్పినప్పుడు సమస్యలన్నీ పేపర్ మీద రాశారు. ఆ సమస్యలన్నిటిని క్లియర్ చేసుకుంటా వచ్చాము. వచ్చేటప్పటికి ఆల్రెడీ 2 నెలలు అయిపోయింది, కంప్లీట్ అయిపోయి. కానీ నేను ఒకటే అన్నా, మీ రిపోర్ట్స్ ఉండగలిగితే గనక మీ సాక్ష్యం అనేది చక్కగా ఉంటుంది. ఎప్పుడు కూడా రిపోర్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. ఇంకా అప్పుడు వెంటనే వాళ్ళ రిపోర్ట్స్ తీసుకోవడం జరిగింది. థైరాయిడ్ చాలా ఎక్కువ ఉండేది, దానివల్ల ఆయాసం, కాళ్ళు వాపులు, చాలా బరువుగా లావుగా ఉండేవి. అలా ఎన్ని సంవత్సరాలు ఉన్నాయమ్మా? 15 సంవత్సరాల నుంచి థైరాయిడ్ వల్ల ఇంకా కొన్ని సమస్యల కాళ్ళు లావుగా ఉండి, నొప్పులుగా ఉండి, తిమ్మురులుగా ఉండి, చాలా ఆవేశంగా ఉండేది. దేవుడు ఆ స్థితి నుంచి సంపూర్ణంగా స్వస్థపరిచాడు. వాటిలన్నిటిని ఏవైతే నేను చెప్పానో ఆ టెస్ట్లన్నీ చేయించుకున్నారు, అవన్నీ కూడా సమాంతరంగా వచ్చాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆయన రోషం కలిగిన వాడు, సంపూర్ణంగా బిడ్డను స్వస్థపరిచాడు. ఇంకా దేవుడు సంపూర్ణమైన కృప దేవుడు అనుగ్రహించిన గాక. ఇంకేమైనా చెప్తారా మీరు? వెరీ గుడ్. దేవుని స్తోత్రం కలుగును గాక. తర్వాత కుష్మం రాలేదు కదా, బ్లడ్ ఇన్ఫెక్షన్ రాలేదు కదా, రాలేదు. సుధాకర్
బ్రదరు వారి సాక్ష్యాన్ని మరొకసారి కొంచెం పంచుకుంటారు. ఈ అవకాశం కల్పించినటువంటి సిస్టర్ గారికి ఇక్కడ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా తెలియజేస్తాము. ఇదివరకు ఒకసారి నేను సాక్ష్యం చెప్తానండి, అది క్రమంలో కొనసాగిస్తున్నప్పుడు చెప్పినటువంటి మాట. అయితే ఇప్పుడు నేను చెప్పవలసిన సాక్ష్యం కూడా కొనసాగించాలని దేవుడు ప్రేరేపింపబడి సాక్ష్యం చెప్పడానికి నేను ముందుకు వస్తున్నాను. ఎందుకంటే ఈ స్థలానికి ఒక రోజు వచ్చాను. ఈ స్థలానికి రావడానికి కారణం అలాగే మా అక్క గారు సిస్టర్ గారు. ఎందుకంటే ఈ స్థలానికి వచ్చినప్పుడు ఇక్కడ స్వస్థత జరుగుతుందేమో, దేవుడి కార్యాలు జరుగుతాయి కాబట్టి ముందుకు వెళ్ళాలని చెప్పి అన్నప్పుడు తొందరగా సిస్టర్ వచ్చాను. ఇది జరుగుతాయన్నటువంటి ఒక అవిశ్వాసం దాడుతున్నప్పుడు బ్రిడ్జ్ బ్రిడ్జ్ ఆ బ్రిడ్జి దాటగానే మా అభివృద్ధి స్వస్థ చెప్తున్నాను. కార్యాలు జరగదు, ఒక అవిశ్వాసమైన మాట. మారిపోయింది అది ఇది కొంచెం ఈ రెండు. అయితే అవిశ్వాసం కలిగిపోయింది అనమాట. జరుగుతాయా అని చెప్పేసి నాకు తెలియదు. ఎందుకంటే దేవుడిగా సిస్టర్ గారితో మాట్లాడుకున్న సంగతి తెలియకుండానే నా మనసు దగ్గరికి నేను వెళ్ళిపోతున్నాను. వీళ్ళిద్దరు నెగ్గించుకుని సరే చూద్దాలని ముందు ఎంతకాలంగా నేను తర్వాత చూస్తానని చెప్పి అనుకుంటే వెళ్ళిపోయాను. సరే ఏదైనా దేవుని చెప్తామని చెప్పి ఒక విశ్వాసం ఇంకా అలా కొనసాగించి వెళ్ళిపోతుండగా సిస్టర్ గారు ఫోన్ చేసినప్పుడు నాకు కూడా చెప్పలేదండి మాట. ఎందుకు మా వదిన గారికి చెప్పి ఇలాగా గారు అవిశ్వాసంతో మాట్లాడుతున్నారు ఆయన అయ్యా ఒకేసారి నాకు భయమేసి ఏమనుకున్నా కానీ దేవుని బయలుపరిచి వస్తారు కాబట్టి మనం ఏమనుకోరు, డైరెక్ట్ గా సిస్టర్ గారితో మాట్లాడదామని చెప్పి ఇలాగ నేను వస్తూ ఉండగా క్రమాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఇక్కడ స్వస్థత జరుగుతుంది అన్నారు కదా, సరే అయితేనని చెప్పి అన్నా కూడా నా దృష్టికి ఇది నేను ఎక్కువగా ఊహించలేదు, దృష్టికి తీసుకోలేదు. ఎందుకంటే చాలా చూసానండి నేను. ఇంచుమించుగా నేను బాప్తిస్తం తీసుకుని 2005 సంవత్సరం మొదలుకొని ఇప్పటి వరకు ఇలాంటివన్నీ అక్కయ్య గారు కూడా పెడుతున్నాయని ఒక డాక్టర్ గారికి ఆశ్చర్యంగా ఉంటే ఒక విశ్వాసం మనకింకా ఎలా ఉంటుంది. ఆయా సబ్జెక్ట్ డాక్టర్ గారికి తెలియని సిస్టర్ గారి ద్వారా దేవుడు బయలుపరుస్తున్నాడంటే ఒక అద్భుతమే కదా అని చెప్పి సరైన అక్కయ్య గారు నా పరిస్థితిని వ్రాయించుకున్నాను. ఇక్కడ వ్రాయించుకుని నేను ఇదండి నా పరిస్థితి, ఇది నాకు ఆరోగ్య సమస్యతో పాటు ఆర్థిక సమస్య కూడా వెంటాడుతుంది. దగ్గరగా చాలా నలిగిపోతున్న విపరీతమైనటువంటి బాధలో ఆర్థికమైన పరిస్థితులు. మరి తల్లిగారు సాక్షి ఉన్నప్పుడు కూడా కొంత విశ్వాసం కలిగింది. ఎందుకంటే ఆర్థికమైన పరిస్థితి అనేటువంటిది చాలా భయంకరమైన పరిస్థితి అనమాట అది. ఎందుకంటే ప్రాణాల అంచుల వరకు కూడా వస్తుంది. ఒక చెక్కు బోర్స్ అవుతేనే ఎంత అలాగే మనం ఒక ఉద్యోగికి ఎంత పరిస్థితి వచ్చినప్పుడు అక్కయ్య గారు ప్రార్థన చేస్తే సానుకూలమైందో, నా ఆర్థిక పరిస్థితి కూడా అంతకన్నా దారుణంగా ఉందండి. తినడానికి కూడా చాలా ఇంకా చెప్పుకోలేనటువంటి పరిస్థితి. దానికి తగినట్లుగా ఆరోగ్య పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. నేను ఇంచుమించు 2019 సంవత్సరం మొదలుకొని గ్యాస్ట్రిక్ అని విపరీతమైనటువంటి నొప్పి అనమాట, తెలియనటువంటి పరిస్థితి. అయితే బిల్ల వాడితే అది తగ్గిపోతేమో అన్న పరిస్థితిలో నేను బిల్లలు వేసేసుకుంటున్నాను. గ్యాస్ట్రిక్ సమస్యతో పాటు ఈ కరోనా ముందులో భయంకరమైనటువంటి సాతాను ప్రేరేపణ, ఇంకా నువ్వు చనిపోవాలి,
నువ్వు చనిపోతావా లేదా అనేటువంటిది అది నన్ను తొందర పెడుతూ నన్ను పరిగెట్టెత్తూ ఉంటుంది. అయినప్పటికీ దేవుడు తన ఆత్మ ద్వారా రక్షిస్తూ కాపాడుతూ తన వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ అది మరణమైపో అన్నప్పుడు కూడా దేవుడు వాక్యం పట్టుకుని నువ్వు అలా నిలబడి నాలో ఆత్మ దాంతో పోరాడుతున్నా. ఇలా పోరాడుతున్న సమయంలో ఇంకా ఆఖరిగా పరిస్థితి ఇంకా చాలా క్షీణించిపోయిందండి. దేవుని కృపను బట్టి ఒక టర్నింగ్ పాయింట్ అక్కడ తిరిగింది నాకు. ప్రభు, నేను ఒకటే కోరుకున్నాను, ఎవరికైనా నేను ఆర్థికంగా ఉంటే అది నాకు చెల్లదు, అవసరమైతే నా దగ్గర లేకపోతే నా శరీరంలో ఏదో భాగం అమ్ముకుని ఇచ్చేయాలి, అదండి పరిస్థితి నాది. అది ఇచ్చేయాలనుకున్నప్పుడు ఇలా కొనసాగుతున్నప్పుడు నాకు ఉన్నటువంటి ఇంటిని నేను మా అన్నయ్య గారికి ఇచ్చేసి నేను ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళకి చట్ట పెట్టుకుని మా అత్తయ్య గారి ఇంటికాడ ఇప్పుడు ఈతకోట గ్రామంలో నేను నివసిస్తున్నాను. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే అసలు ప్రాబ్లం చెప్తేనే అర్థమవుతుంది కాబట్టి ఈ విషయాలు మీకు చెప్పడం జరుగుతుంది. ఈ పరిస్థితి ఇంకా ఆర్థిక సమస్య కూడా కొలిక్కి రాలేదు, ఆరోగ్య పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. గతసారి వచ్చినప్పుడు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. డాక్టర్ గారు ఉదయం ఒక పిల్ల సాయంత్రం ఒక పిల్ల వేసుకుంటేనే కానీ కుదురు ఉండదు జీవితానికి. ఏదైనా తిన్నా అరగాలంటే ఉదయం బిల్లు వేసుకోవాలి, పరగడుపున ఒక బిల్లు వేసుకోవాలి, సాయంత్రం పడుకోవాలనుకుంటే కంపల్సరీ రాత్రి ఒక బిల్లు వేసుకోవాలి. ఆ 2 బిల్లలో జీవితాన్ని తీసుకుంటేనే కుదురు. అది నిద్రపడుతుందంటే నిద్ర కూడా అంతంత మాత్రమే. స్లీపింగ్ టాబ్లెట్ అని ఇచ్చారండి. ఓ రోజు డాక్టర్ గారిని అడిగాను, ఏమండి ఇది ఇలా కొనసాగించాలా అని అంటే, అమ్మ తప్పదు కొనసాగించి. సరే అయితే కొనసాగించాలని దీంట్లో కొంచెం పవర్ తగ్గించండి, టాబ్లెట్లో ఉన్న పవర్ తగ్గించండి అంటే, నీకు ఇచ్చిందే తక్కువ అనేది కాబట్టి ఇది కంటిన్యూ చేశాను. కంటిన్యూ చేశానంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ పిల్లలు మానేయాలని చెప్తున్నారు. కానీ మానటానికి ప్రయత్నం చేశాను కానీ దానికి తగినటువంటి అవకాశం లేదు. ఆ పిల్లలు వేసుకుంటేనే కుదురు కాబట్టి ఇంకా పిల్లలు మానడానికి ఆస్కారం నా జీవితంలో ఎంత మాత్రం కూడా అవకాశం లేదు. మానడానికి 4 రోజులు 3 రోజులు 2 రోజులు ప్రయత్నించేటప్పటికి నాలో శరీరంలో మార్పులు చెలరైపోయి చాలా ఇబ్బంది పడుతుంది. ఇంక ఇలా కాదు ఏంటి పరిస్థితి అన్నప్పుడు ఇప్పుడు నేను వచ్చి ఇంచుమించు నవంబర్ నెలలో సిస్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది. కానీ అవిశ్వాసంతోనే నేను అడుగు పెట్టాను. ఆ అవిశ్వాసం కూడా దేవుడే కల్పించాడేమో, తర్వాత నువ్వు విశ్వాస వీరుడుగా నువ్వు నిలబడతావు. వెంటనే ఎప్పుడైతే క్రమాన్ని పంపించారో నేను ఒక కార్యక్రమం ఉన్నానండి స్థల విషయంలో. అంటే మాది కడియలంక, ఎందుకంటే నేను నర్సరీ పెట్టాలనేటువంటి ఒక ఉద్దేశంతో కూడా స్థలం తీసుకున్నాను. ఆ స్థలం తీసుకుంటే ఆ స్థలం పనిలో నేను తిరుగుతున్నాను. అక్కయ్య గారి ఈలోపు క్రమాన్ని పంపించడానికి దానికి ముందు ఒక మాట చెప్పారు, నువ్వేం నీసు మాంసాలు కూడా తినకూడదు, ఈ క్రమాన్ని తీసుకుంటున్నాను. కానీ ఈ క్రమం వచ్చినప్పటికీ నా ఇంట్లో నీసు మాంసాలు నేను తేకపోయినా సరే నా బంధువుల ద్వారా కూడా నా గృహానికి వచ్చేసి ఇంకెలాంటి అర్థం కాకుండా ఉంటే ఇది ఇలా కాదని చెప్పేసి ఇవన్నీ క్లియర్ అయ్యి నేను దాన్ని తాగిదాం అనేటప్పటికి ఈ లోపల డేవిడ్ గారు ఫోన్ చేసి నీకు ఇచ్చిన క్రమాన్ని వేరే వాళ్ళకి మీరు ఇచ్చేయాలి అని. అదేంటండి ఎలా అన్నారు, నాకు చాలా బాధగా ఉంది, అదేంటి మీరు ఎలా మారుతున్నారంటే, లేదు అటువంటి ఏమి ఉండదు ఇక్కడ, దేవుడు ఏది మాట్లాడితే అది జరిగింది కాబట్టి మీరు క్రమాన్ని దయచేసి మీ వాళ్ళకి అప్పచెప్పింది అన్నారు. చాలా బాధ కలిగింది. ఇలాంటివన్నీ చాలా పోగొట్టుకుంటూ ఉన్నాను, ఇది కూడా ఇదే పరిస్థితి అనుకున్నప్పుడు ఆ క్రమాన్ని అలా వెళ్ళిపోగానే ఇది ఇలా కాదని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ముందుకు సాగితే అప్పుడు సిస్టర్ గారు అన్నారు, నువ్వు సరైనటువంటి విశ్వాసంలో అప్పుడు చెప్పారనమాట, నువ్వు దోవలేదో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నావు, నువ్వు విశ్వాసం లేదు కాబట్టి నువ్వు ముందు విశ్వాసంలో స్థిరపడితే అప్పుడు క్రమాన్ని కొనసాగుతానన్నప్పుడు ఇక్కడికి వచ్చాను. నేను అవిశ్వాసంతోనే ఉన్నాను. నా ఆర్థిక పరిస్థితి, అనారోగ్య పరిస్థితి చాలా ఇబ్బందిగా మారుతున్నప్పుడు సిస్టర్ గారికి ఎప్పుడైతే పేరు ఇక్కడ ఇచ్చానో, నేను ఇచ్చిన కాడి నుంచి దేవుడు ప్రార్థనలో పెట్టి నేను మీకు ఫోన్ చేస్తానని చెప్పారు. ఆ ఫోన్ కోసం నేను వెయిటింగ్ అనమాట, ఎప్పుడు చేస్తారా అని ఎదురు చూస్తున్నాను. అయితే చేయగా సిస్టర్ గారు ఫోన్ చేసి, అమ్మా నీ పరిస్థితి అంతా దేవుడు బయలుపరిచాడు, నీకున్నటువంటి పరిస్థితి ఇది అనేటువంటిది చెప్పి
ముందు నువ్వు ఏదైతే విశ్వసిస్తున్నావో, దేని మీద అయితే ఆధారపడుతున్నావో అవన్నీ పక్కన పెట్టేసి నువ్వు ముందుకు రావాలని చెప్పారు. అప్పుడు క్రమాన్ని పంపించినప్పుడు నేను వాడేది మొదటి రాత్రి బిళ్ళ, ఉదయం బిళ్ళ కంపల్సరీ వేసుకోవాలి. దాని మీద ఆధారపడిపోయాయి కాబట్టి నువ్వు ఇప్పుడు దాని మీద నుంచి పక్కన తప్పుకుంటేనే దేవుడు కార్యం చేస్తాడు. అందుకనే ఎప్పుడైతే ఆ మాట చెప్పారో ఆ మాట చెప్పగానే నేను ఆ బిళ్ళ, ఉదయం బిళ్ళ కొన్నాళ్ళు మానేసాను, రాత్రి బిళ్ళ ఒకటి వేసుకుంటున్నానండి. ఆ బిళ్ళ కూడా ఈ క్రమాన్ని ఎప్పుడైతే పంపించారో ఆ క్రమానికి ఆ బిళ్ళ మానేసింది. మానేసిన ఒక వారం రోజులు చాలా ఇబ్బంది అనమాట. నరాలు తేలిపోతున్నట్టుగా, లాగెత్తున్నట్టుగా చాలా ఇబ్బంది, భయంకరమైన పరిస్థితికి ఎదుర్కొన్నాను. ఆ విషయాన్ని కూడా అక్కయ్య గారికి ప్రతిరోజు చెప్పడం జరుగుతున్నప్పుడు, లేదమ్మా నీకు దేవుడు స్వస్థపడతాడు, నేను బాగు చేస్తాడు, నువ్వు కంగారు పడకు, కొంచెం అది విడుదల నువ్వు మానేస్తున్నావు కాబట్టి దాని అలవాటు నుంచి కొత్త అలవాట్లు నేర్చుకుంటుంది కాబట్టి నువ్వు కొంచెం ఓపిక పట్టాలన్నప్పుడు ఓపిక పట్టాను. నిజంగా దేవుడు అద్భుతకరంగా నేటికి కూడా నేను బెల్లవాడేసిన నీళ్లు పూర్తవుతుంది. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నా సొంత శక్తితో నేను మానేయాలంటే నేను మానలేను, నా ఆలోచనతో మానాలంటే నేను మానలేను. ఇంచుమించు 4 సంవత్సరాలు, 2020 మొదలు నుండి ఇప్పుడు వరకు కూడా 4 సంవత్సరాలు అవుతుంది నేను బిళ్ళలో కంటిన్యూగా. కానీ 2 నెలల నుంచి నేను ఏ బిళ్ళ కూడా వేసుకోవట్లేదు. ఒకవేళ ఏదైనా బలహీనత జరిగితే సిస్టర్ గారు ప్రార్థన చేయండి, అక్కయ్య గారు ఇలాగ అసలు ఫోన్ చేసి ప్రార్థన చేసినప్పుడు ముందు మీరు ఆ వాటర్ తాగనంటాం, ఆ వాటర్ తోనే సరిపెట్టుకున్నప్పుడు దేవుడు దాని ద్వారా స్వస్థత. ఇంకా పిల్లల జోలికి కానీ డాక్టర్ గారి జోలికి కానీ ఇప్పటికి వచ్చి మేము ఎక్కడికి కూడా వెళ్ళలేదు. అది నా ఆరోగ్య పరిస్థితి మీకు వివరించడం జరిగింది. ఇప్పుడు నా ఆర్థికమైన పరిస్థితి ఏమిటంటే నేను చాలా నష్టపోయానండి. 1, 2 కాదు, నా జీవితంలో నేను, ఎందుకంటే లెక్క కౌంటింగ్ అయితే నేను అన్నారు అక్కయ్య గారు, నువ్వు ఏది చేసినా కానీ కౌంటింగ్ వేసుకోవాలని. కానీ ఇప్పుడు వరకు ఏ కౌంటింగ్ కూడా నేను వేసుకోలేదు, ఎంత ఖర్చు అవుతున్నా. నేను నిజంగా కౌంట్ అయితే దగ్గర దగ్గర ఒక 15-20 లక్షల రూపాయల దాకా నష్టపోయింది. నష్టాన్ని ఎదుర్కొంటున్నాను అనమాట. ఎక్కడి నుంచి ఎలా వస్తుందో, ఎలా పోతుందో తెలియదు. ఇంచుమించుగా ఒక 15-20 లక్షల రూపాయలు నా జీవితంలో వృధాగా పోయింది. కానీ అక్కయ్య గారు ఒక మాట చెప్పారు. నేను ఒక స్థలాన్ని తీసుకున్నాను, మీరు చెప్పాను కదా, అది డిసెంబర్, నవంబర్ లో జరిగింది అది ప్రక్రియ. ఆ విషయం కూడా సడన్ గా నేను వచ్చి అక్కయ్య గారు ఈ పరిస్థితి ఏంటి, ఈ స్థలం కూడా ఏంటంటే అక్కయ్య గారిని ప్రార్థన చేసి చెప్తానమ్మని చెప్పి ప్రార్థన చేశారు. ప్రార్థన చేయగానే వెంటనే ఆ స్థలాన్ని విడిచిపెట్టాను. అప్పటికి నేను ఇంచుమించు 4 లక్షల రూపాయలు దాని మీద పెట్టడం జరిగింది. ఎందుకంటే 1 లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇచ్చేసాం, 3 లక్షల సరుకు కొని రెడీగా ఉంచేసాం. రెడీగా ఉంచేటప్పుడు ఆ స్థలాన్ని విడిచిపెట్టి అక్కడ దేవుని కార్యం కాదన్నారు. అయితే ఎలాగండి అని చెప్పేసి ఈ 3 లక్షల రూపాయలు ఎలాగైనా ఇబ్బందిగా జాయిగా కొద్దిగా చేసుకుంటే 1,50,000 కాడికి మనకి వచ్చిందండి. ఇంచుమించు మనం అక్కడ నష్టపోయింది 1,50,000 రూపాయలు మనం నష్టపోయింది. ఎందుకంటే రైతుకి ఇచ్చిన డబ్బులు మళ్ళీ వెనకొచ్చేసినాయి. కానీ ఈ మొక్కల విషయంలో అయితే 1,50,000 రూపాయలు నష్టపోయింది. ఈ నష్టపరిహారం కూడా ఏంటంటే అక్కయ్య గారు ఇలా జరిగిందంటే, లేదమ్మా దేవుడు నీ పట్ల చేయబోతున్న కార్యాలు నాకు దేవుడు బయలుపరిచాడు. ఎందుకంటే దేవుడు నిన్ను ఆర్థికంగా దేవుడు చాలా ఉన్నత స్థానంలో నిలబెడతాడు. నిన్ను ఒక స్థానంలో నిలబెట్టినప్పుడు నువ్వు గొప్ప సాక్షి, నువ్వు ఇక్కడ చెప్పడానికి సిద్ధపడతాను అని చెప్పారు. నేను గత నెలలో చెప్పాను. కొంచెం ఆరోగ్యంలో అయితే కొంతగా నేను క్రమంలో ఉండగా సాక్ష్యం చెప్పాను. ఇప్పుడు క్రమంలో ఉంటాను కానీ పూర్తిగా నా ఆరోగ్యం కుదిరి పడిపోయింది. ఇంకా ఎటువంటి కూడా బలహీనత కూడా నా శరీరంలో లేదండి. ఇంకా నిజంగా దేవుడు చేసిన కార్యం ఇప్పుడు ఆర్థికమైన పరిస్థితిలోకి వచ్చేటప్పటికి దేవుడు ఏం బయలుపరిచాడు అని ఆ అక్కయ్య గారిని అడుగుతున్నప్పుడు, దేవుడు నీకు ఒక స్థలాన్ని నేను నీకు ఇవ్వబోతున్నాను, ఆ స్థలం ద్వారా దేవుడు నిన్ను అంచెలంచెలుగా హెచ్చిస్తానని చెప్పి అక్కయ్య గారు బలపరిచిన మాట చెప్పారు. ఆ స్థలాన్ని నీకు ఇచ్చినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించాడు అన్నాడు. అది కాకుండా నువ్వు ఏ పని చేసినా దేవుడు నిన్ను ఆశీర్వదించాను అన్నాడు. ఈ మాట నాకు చాలా విశ్వాసం కలిగింది. నిజంగా మాట చెప్పడం ఒక ధైర్యాన్ని కూడా కలిపింది. ఏ వ్యక్తి లోపల ఎవరు చెప్పలేరండి, ఏ మాట కూడా చెప్పలేరు. కొంతసేపు ఆధార్చి కొంతసేపు బలపరిచి వెళ్ళిపోతారు. కానీ సిస్టర్ గారు నిజంగా అక్కయ్య గారు నా పట్ల చేసినటువంటి కార్యం ఏంటంటే, దేవుడు నిన్ను అంచెలంచెలుగా దేవుడు నిన్ను ఆశీర్వదించాడమ్మా, నువ్వు దేవుడి కార్యంలో దేవునికి పనిలో నువ్వు ముందుండాలి, దేవుడు ఈ రకంగా దేవుడు ఈ స్థలాన్ని సిద్ధపరుస్తాడని అక్కయ్య గారి ద్వారా చెప్పడం ద్వారా నేను
చాలా అద్భుతంగా నేను బలపరచబడ్డాను. ఒక్కొక్కటి ఆశీర్వాదపు అడుగులలోనికి దేవుడు నడిపిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు ఇంకా అనేకమైన కార్యాలు చేసేటప్పుడు ఎందుకంటే పరిపూర్ణమైనటువంటి సాక్ష్యం నేను చెప్పుకుంటాను. ఇంకా మంచి దేవుడు ఆశీర్వాదాన్ని పొందుకున్నాక బలమైన సాక్ష్యాన్ని నేను పంచుకుంటానని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. నేను ఎందుకు ఇది చెప్పించామంటే ఆయన స్థలం ఇచ్చిన తర్వాత చెప్పాలి కదా. నేను స్తోత్రం కలిగిన కాక. ఒకవేళ అది మనం అంతా అయిపోయిన తర్వాత చెప్పామనుకోండి, అది కాదు, ముందే చెప్పి చేసిన కార్యాన్ని మనం చెప్పడం వల్ల అప్పుడు మన స్థలాన్ని ఇచ్చిన తర్వాత ఆ స్థలం కూడా మనం చూపించగలిగి దేవుడు మహింపరిచినప్పుడు దేవుడు మాట చొప్పున నష్టాన్ని ఎంతవరకు ఆశీర్వాదకరంగా మార్చాడనేది మళ్ళా సాక్ష్యంలో ఆయన చెప్పాలి. కాబట్టి ఈ సాక్ష్యంలో దేవుడు మాట ఇచ్చాడు. ఈ పరిస్థితి నుంచి ఆ పరిస్థితి నరుక్కొచ్చి ఈ పరిస్థితులు స్టాండ్ చేశాడు. ఇప్పుడు ఈయన మాట ఏంటంటే ఎంత కంప్లీట్ అయిపోయింది. ఆశీర్వాదపు అడుగులలో ఆయన ఇచ్చిన మాట నెరవేరిన తర్వాత మళ్ళా సాక్ష్యం చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు దేవుడు స్తోత్రం కలుగును గాక, దేవుడికి మహిమ కలుగును గాక. కృష్ణమూర్తి గారు రండి, మీరు కూడా చెప్పండి సాక్షి. లైవ్ అయిపోయింది, అది కట్ చేసి వీడియో పెట్టలేదు. అయ్యో ఇందాక కూడా ఆగిపోయిందా? మామూలు వీడియో ఆన్ చేసావా?